అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించుకోనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించుకోనండి ఎవరు బెదిరించారు, నిరూపించుకోనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. నిరూపించండి. ఉద్యోగం మారుతం కాదు. నేను అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ ద మెంబర్. ఇస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. ముఖ్యంగా నిరూపించాలి అధ్యక్ష. ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నమైపోయినప్పటికీ చెప్పారు మీకు సెలెక్టెడ్ హియరింగ్ అనుకుంటా. రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజానికమంతా భావించి బీజేపీ కూటమికి తర్వాత ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం. కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి. నేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి. కూర్చో. నేను అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడించాం. కూర్చోండి దయచేసి కూర్చోండి. ఎవరు బెదిరించారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. 1 minute. ఒక్క నిమిషం కూర్చోండి 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 దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి కూర్చోండి. మీరు అందరూ కూర్చోండి. మీరు కూర్చోండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 1 or 2 months లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారంటే మీరు ఒక్కటే అధ్యక్ష. నెల్లూరులోనే చూశాను అధ్యక్ష. అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష. అతను పారిపోయాడు రిజైన్ చేసి. నేనేమంటానంటే అధ్యక్ష, కమిటీ వేయండి అధ్యక్ష. మీరు కమిటీ 17 మంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిందా? బెదిరించామంటారు, బెదిరించామంటారు. కమిటీ ఒక్క నిమిషం కూర్చో. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పారు. రికార్డులో ఉంది అధ్యక్ష. మీరు చెప్పారు ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ కాదు, ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఎవరు బెదిరించారు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. అధ్యక్ష, ఏదో రాయేస్తాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దులుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది పెద్దల సభ. వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐఎమ్ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ బెదిరించానని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. టాప్ ఇండస్ట్రియల్ టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు. సామాజిక న్యాయం చేసినాం. అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష. ఎన్ఆర్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయినాయి. గత ప్రభుత్వం కూర్చోండి. రఘుబాబు గారు కూర్చోండి. కూర్చోండి అధ్యక్ష. మీరు మాట్లాడలేదు. ఆయన సత్యదూరం మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్పిన ఎందుకు భయపడుతున్నారు మీరు? చంద్రశేఖర్ రెడ్డి మాట ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష, నేను అధ్యక్ష హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్. ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయంటే అధ్యక్ష. ఓకే, ఎవరు బెదిరించారు చెప్పనండి. చెప్పండి సార్, చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి.
సార్ నేను శ్రీకాంత్ కూర్చోండి. నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే పదం నేను చెప్పలేదు. కానీ నేను ఒక చెప్తున్నాను సార్, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ తో సహా ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది రాజీనామాలు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి అధ్యక్ష? మాట తప్ప మడమ తిప్పం అంటారు. ఇదే మాట తప్ప మడమ తిప్పాం. ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు? మాట తప్ప మడమ తిప్పాం అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. నేను ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష. కాదని హౌస్ వాయిదా వేయండి 5 నిమిషాలు చెప్పండి. నేను అధ్యక్ష ప్రతిదీ అని చెప్తా పోతారు. మీరు హౌస్ వాయిదా వేయండి, రానండి, మీరు చదవండి అధ్యక్ష. దయచేసి వెళ్ళండి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు సార్ విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు. వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. No, he has to withdraw the statement, అధ్యక్ష. He has to withdraw the statement. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. అధ్యక్ష గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష. మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? No, he has to withdraw the statement అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. హీఈస్ ద ఛాన్సలర్. ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష? దాడి చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము మొట్టమొదటిగా శాసనమండలిలో అధ్యక్ష దాడి ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఇది కూర్చోండి. అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు. ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసిరేశారు. మీరు కూడా కూర్చున్నారు. అది దాడి అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను దాడి చేయట్లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. ఐఎమ్ ఆస్కింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ద అలిగేషన్. నిరూపించండి. ఎవరు మాట్లాడారో చెప్పండి, ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష. దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష? కూర్చోండి అంటే మాట్లాడదా? కూర్చోండి. మెంబర్స్ కూర్చోండి. దయచేసి మెంబర్స్ కూర్చోండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. has to withdraw the statement అధ్యక్ష. ఇట్ ఇస్ నాట్ ఫేర్ అధ్యక్ష. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మారుతున్నారు అధ్యక్ష. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీలు పడిపోయినాయి అధ్యక్ష. ఇది గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూవ్ సార్. నిరూపించమనండి, విత్డ్రా చేయమనండి. రెండిట్లో ఏదో జరగాలి అధ్యక్ష. చెప్తాను. కూర్చోండి. నేను చెప్తాను. కూర్చో. నీ సీట్ ఉంది కదా శ్రీకాంత్, సీట్ ఉంది కదా నీకు. ఎందుకు అత్తమానం ముందుకు వస్తావు? నీకు సీట్ ఉంది కదా. దయచేసి కూర్చోండి. లోకేష్ గారు, ఒకవేళ ఏదన్నా కనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం. కూర్చోండి. ఉంటే ఓకే. చంద్రశేఖర్ రెడ్డి ఒక చిన్న మాట సార్.